తాజా అంశాన్ని చూస్తున్నాం. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ నెల 18 లోపు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయశంకర్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్ చెప్పండి, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు. వెంకటేష్, ఈరోజు హైకోర్టులో వెకేషన్ బెంచ్ ముందు ఐఏఎస్ అధికారి మాజీ ఏపీ బెవరేజెస్ ఎండి వాసుదేవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా రెగ్యులర్ కోర్టులో విచారణ జరుపుకోవాలని తెలిపారు. దీంతో పాటు ఈ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. అయితే అప్పటి వరకు తనకు మధ్యంతర బెయిల్ కానీ అదే విధంగా అరెస్ట్ నుంచి దాంతో పాటు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రక్షణ కావాలని కోర్టుని కోరారు. దీంతో రక్షణ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరొక వైపు ఇప్పటికే సిఐడి అధికారులు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేశారు. దీంతో పాటు ఇక్కడ కార్యాలయంలో కూడా తనిఖీలు చేసేందుకు సిద్ధమయ్యారు. దానికి సంబంధించి కీలకంగా ఇటు ఏపీ బెవరేజెస్ కి సంబంధించి మద్యంకి సంబంధించిన విక్రయాలు, కేటాయింపులు, వీటన్నిటికి సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ మాయం చేసేందుకు వాసుదేవ్ రెడ్డి ప్రయత్నించారని, దానికి సంబంధించినటువంటి కాగితాలు అదే విధంగా దానికి సంబంధించినటువంటి డేటాను తీసుకువెళ్లారనే ఆరోపణలతోటి సిఐడి కేసు నమోదు చేసింది. నమోదు చేసిన వెంటనే అక్కడ కార్యాలయంలో సీజ్ చేయడంతో పాటుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇంట్లో కూడా తనిఖీలు చేసింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వాసుదేవ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు విచారించి వాయిదా వేసింది, కానీ మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు తదుపరి విచారణ వరకు రక్షణ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. వెంకటేష్. రైట్, ధన్యవాదాలు జయప్రకాష్.